హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ స్టేట్ లోకల్ అండ్ నాన్ లోకల్ రూల్స్ 2025 అంటే ఏపీ స్టేట్ యూజీ కోర్సెస్ అడ్మిషన్ కోసం కన్వీనర్ కోటాలో పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్కి లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీలో అడ్మిషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ లోకల్ అండ్ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి మే 13వ తారీఖు ఏపీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ని పాస్ చేసింది. ఎందుకు అంటే ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఏపీ స్టేట్ లో ఉన్న స్థానికేతర కోటా 15% నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చేవాళ్ళు. అలాగే తెలంగాణ స్టేట్ లో ఉన్న 15% స్థానికేతర కోటా నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ ని ఏపీ స్టూడెంట్స్ కి కూడా ఇచ్చేవాళ్ళు. అయితే కేవలము విడిపోయిన తర్వాత 10 సంవత్సరాల వరకు మాత్రమే ఈ రూల్స్ పాటించాలి అని ముందుగానే నిర్ధారించుకున్నారు వాళ్ళు. సో ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు ఎవరి రాష్ట్రంలో ఉన్నటువంటి నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ కన్వీనర్ కోటాలోవి వాళ్ళ సొంత రాష్ట్రం పిల్లలకు మాత్రమే ఇవ్వాలి అని వీళ్ళు రూల్స్ ని పాస్ చేశారు. ఆల్రెడీ 2024-25 అకాడమిక్ ఇయర్ లోనే తెలంగాణ రాష్ట్రం ఏపీ స్టూడెంట్స్ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయడానికి వీలు లేదు అని నిర్ధారించింది. అలాగే కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేశారు. ఏపీ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఎటువంటి రూల్స్ కూడా ఫ్రేమ్ చేయలేదు. ఈ సంవత్సరం ఏపీ స్టేట్ గవర్నమెంట్ కూడా మే 13వ తారీఖు కొన్ని రూల్స్ ని ఫ్రేమ్ చేసి పాస్ చేయటం జరిగింది. సో ఈ రూల్స్ ప్రకారంగా ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాలో 15% నాన్ లోకల్ కేటగిరీలో ఇచ్చే సీట్స్ కేవలము ఏపీ విద్యార్థులకు మాత్రమే ఇస్తాము, తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కి ఉండవు అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకు అంటే ఇక్కడ యూజీ కోర్సెస్ అడ్మిషన్ అంటే నీట్ ఉంటుంది, అలాగే ఏపీ ఎఫ్సెట్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు, అలాగే డిగ్రీ కాలేజెస్ లో జాయిన్ అయ్యేటువంటి గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. సో వీళ్ళందరికీ సంబంధించినటువంటి విషయం కాబట్టి మెయిన్ మనం మన ఛానల్లో నీట్ కి సంబంధించి, అలాగే ఇంజనీరింగ్ కి సంబంధించి, ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సెస్ కి సంబంధించి నీట్ ఎగ్జామినేషన్ కౌన్సిలింగ్ కి, అలాగే ఏపీ ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ కోర్సెస్ కి పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ రూల్స్ హెల్ప్ అవుతాయి అని నేను మీ అందరికీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అయితే ఈ ఏపీ గవర్నమెంట్ ఈ రూల్స్ ని వృత్తి విద్య, ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులకి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే వృత్తి విద్యలోనే మనకి వైద్యం కూడా వస్తుందండి. అంటే ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ ఇవన్నీ కూడా వృత్తి విద్యలోనే వస్తాయి. అవి ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సులు. డిగ్రీ అంటే బిఎస్సి, బీకాము, బిఏ ఇవన్నీ కూడా. ఇంజనీరింగ్ అంటే తెలుసు, బిఈ, బీటెక్. సో ఈ కోర్సెస్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ లో కన్వీనర్ కోటా ద్వారా మాత్రమే ఫిల్ చేసే సీట్స్ లో 15% స్థానికేతర కోటా సీట్లు కేవలము ఏపీ స్టేట్ స్టూడెంట్స్ కి మాత్రమే వర్తిస్తాయి అని క్లియర్ గా చెప్తూ ఉన్నారు. అది కూడా ఈ 2025-26 అకాడమిక్ ఇయర్ నుండే స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు జరగబోయే కౌన్సిలింగ్స్ లో ఇంప్లిమెంట్ చేయబోతూ ఉన్నారు. అంతేకాదు ఈ స్థానికేతర కోటా 15% సీట్లు, అలాగే లోకల్ కేటగిరీలో ఉన్నటువంటి సీట్లు కేవలము ఆంధ్ర మరియు శ్రీ వెంకటేశ్వర రీజనల్ వారీగా మాత్రమే సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది అని చెప్తున్నారు. ఎందుకు అంటే మనకి ఏపీలో 2 రీజన్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఏయూ రీజన్ ఉంటుంది, అలాగే ఎస్వియు రీజన్ ఉంటుంది. ఈ 2 రీజన్స్ తో పాటుగా ఇంతకు ముందు అయితే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు ఓయూ కూడా ఉండేది. అంటే ఉస్మానియా యూనివర్సిటీ రీజన్ అంటారు. ఇప్పుడు ఇది లేదు కాబట్టి కేవలము ఏయూ, ఎస్వియులో మాత్రమే ఈ సీట్స్ ఫిల్లింగ్ జరగబోతూ ఉంది అని చెప్తున్నారు. క్లియర్? అయితే అసలు ఏయూకి, ఎస్వియుకి ఏ ఏ డిస్ట్రిక్ట్స్ వస్తాయి అనేది ఇక్కడ చూద్దాము. ఏయూ రీజన్ కింద ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఆంధ్ర రీజన్ కింద వస్తాయి. సో ఈ జిల్లాల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఏయూ రీజన్ క్రిందకే వస్తారు. అంటే ఏయూకి లోకల్ అని అర్థం. ఓకే. అలాగే ఎస్వి రీజన్ క్రింద తీసుకుంటే ఉమ్మడి అనంతపూరు, కర్నూలు, చిత్తూరు, కడప, నెల్లూరు, తిరుపతి కూడా వస్తుందండి. ఇవన్నీ కూడా ఎస్వి రీజన్ క్రిందే వస్తాయి. ఓకే. సో అంటే ఈ రీజన్ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎస్వి రీజన్ కి లోకల్ స్టూడెంట్స్ అవుతారు. వీళ్ళు ఏయూకి నాన్ లోకల్ అవుతారు. అలాగే ఏయూలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎస్వియుకి నాన్ లోకల్ అవుతారు. అయితే ఇప్పుడు ఈ స్థానికేతర కోటా 15% నాన్ లోకల్ కేటగిరీ సీట్స్, దీని యొక్క మీనింగ్ ఏంటి అంటే సపోజ్ మీరు గుంటూరులో ఉన్నటువంటి కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అనుకున్నారు. అంటే గుంటూరు అంటే ఏ రీజన్ కింద వస్తుంది? ఏయూ రీజన్ కింద వస్తుంది. ఈ ఏయూ రీజన్ లో ఉన్నటువంటి కన్వీనర్ కోటా సీట్స్ లో 85% సీట్స్ ఏయూలో లోకల్ స్టూడెంట్స్ కి మాత్రమే వస్తాయి.
రిమైనింగ్ 15% సీట్స్ ఎన్నైతే ఉన్నాయో దీనికి ఎవరెవరు వస్తారు అంటే ఎస్వియులో ఉన్నటువంటి స్టూడెంట్స్ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. వీళ్లతో పాటుగా ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా వస్తారు. అయితే ఈ ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి నాన్ లోకల్ కేటగిరీ అంటే ఏంటి మేడం అంటే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఒకవేళ మీరు ఎస్వియు కాలేజ్ తీసుకున్నారు అనుకోండి, అంటే తిరుపతి ఎస్వియు కాలేజ్ అనుకుందాం. దీనిలో ఉన్నటువంటి ఈ కన్వీనర్ కోటాలో ఉన్నటువంటి 85% సీట్స్ ఎస్వియు లోకల్ స్టూడెంట్స్ కి వెళతాయి. అలాగే 15% సీట్స్ నాన్ లోకల్ కేటగిరీలో ఫిల్ చేస్తారు. అంటే నాన్ లోకల్ కేటగిరీ అంటే ఎవరు? ఎస్వియు క్రింద నాన్ లోకల్ కేటగిరీ అంటే ఏయూ స్టూడెంట్స్. వీళ్ళతో పాటు ఏపీకి నాన్ లోకల్ అయినటువంటి స్టూడెంట్స్. సో ఈ ఏపీ నాన్ లోకల్ ఈ రెండు కేటగిరీస్ కూడా ఒకటే. దీని గురించి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాన్ లోకల్ కేటగిరీలో ఓవరాల్ గా చూస్తే ఏపీకి సంబంధించిన విద్యార్థులు మాత్రమే ఉంటారు. కాకపోతే రీజన్స్ ఆపోజిట్ గా ఉంటారు. ఏయూ కాలేజెస్ కి ఆపోజిట్ రీజన్ స్టూడెంట్స్ నాన్ లోకల్ అవుతారు. అలాగే ఇక్కడ ఎస్వియు కాలేజ్ కి ఆపోజిట్ అంటే ఏయూ స్టూడెంట్స్ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారు. అంతేకాని ఇక్కడ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అసలు అప్లికేషన్ పెట్టుకోవటానికి కూడా వీలు లేదు అని క్లియర్ గా చెప్తున్నారు. అలాగే అసలు స్థానికేతర కోటా గురించి చెప్పే ముందు లోకల్ స్టేటస్ అంటే అసలు ఏయూ రీజన్ కి లోకల్ అవ్వాలి అంటే ఏం కావాలి అంటే స్టూడెంట్ ఏ ఏ క్లాసెస్ చదివితే లోకల్ అవుతారు లేదా దేన్ని బట్టి లోకల్ స్టేటస్ ఇస్తారు అనేది ఇప్పుడు చూద్దాము. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో గతంలో మాదిరిగానే రీజనల్ వారీగా 6 నుంచి ఇంటర్మీడియట్ చదువును ప్రామాణికంగా తీసుకుంటారు. అంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు చూస్తారు బేసిక్ గా. అంటే స్టడీ సర్టిఫికెట్స్ బేస్ చేసుకుని మాత్రమే ప్రాసెస్ జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు అంటే టోటల్ గా మనకి 7 ఇయర్స్ ఉంటుంది. ఈ 7 ఇయర్స్ ని బేస్ చేసుకొని అసలు లోకల్ స్టేటస్ అనేది డిసైడ్ అవుతుంది అంటే ఆ రీజన్ కి. అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటే బీటెక్, బి ఫార్మసీ, బిఎస్సి తదితర కోర్సులు అన్నారు. అంటే ఎంబీబీఎస్, బీడిఎస్ ఇవి కూడా వస్తాయి తదితర అంటే ఎట్సెట్రా అంటే. కోర్సులకు మొదట 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్ల చదువును చూస్తారు. ఈ 6th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు చూసినా సరే వీళ్ళు కన్సిడర్ చేస్తుంది 9th క్లాస్ నుండి 12th క్లాస్ వరకు చూస్తున్నారు మెయిన్. అంటే 7 ఇయర్స్ లో ఖచ్చితంగా ఒక 4 ఇయర్స్ మాత్రం స్టూడెంట్ ఏపీలో చదివి ఉండాలి అనేది కాన్సెప్ట్. ఒకవేళ ఈ టైంలో కానీ స్టూడెంట్ చదవకపోతే నెక్స్ట్ ఏంటి అనేది ఇక్కడ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ కండిషన్స్ చెప్తున్నారు. ఫస్ట్ వన్ వచ్చేసి 9 నుండి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్లు ఆయా రీజన్లలో చదవకపోయినా అంటే ఇక్కడ 9th నుండి ఇంటర్మీడియట్ వరకు చదవకపోయినా సరే అంటే కనీసం 9 నుండి 12వ క్లాస్ వరకు వరుసగా చదవకపోయినా ఓవరాల్ గా 7 ఇయర్స్ లో అంటే 6th నుండి ఇంటర్మీడియట్ మధ్యలో అట్లీస్ట్ 4 ఇయర్స్ ఎక్కడో ఒక చోట చదివి ఉండాలి అని చెప్తున్నారు. అంటే కంపల్సరీ 4 ఇయర్స్ మాత్రం చూస్తున్నారు. నెక్స్ట్ ఒకవేళ స్థానిక ప్రాంతంలో ఏ విద్యా సంస్థలోనూ 4 ఏళ్లు చదవకపోయినా అసలు ఈ 7 సంవత్సరాల్లో కూడా 4 సంవత్సరాలు కూడా స్టూడెంట్ అసలు చదవలేదు అనుకుందాం ఏపీ స్టేట్ లో అంటే ఏయూలో కానీ ఎస్వియులో కానీ. అప్పుడు అభ్యర్థి హాజరయ్యే అర్హత పరీక్షకు ముందు 4 ఏళ్లు ఏ ప్రాంతంలో నివసించి ఉంటే దాన్ని స్థానికతగా పరిగణిస్తారు. స్థానికత అంటే లోకల్ అని అర్థం, అంటే లోకల్ స్టేటస్ అని అర్థం. ఒకవేళ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ మధ్యలో స్టూడెంట్ అసలు చదవనే లేదు, కనీసం 4 సంవత్సరాలు కూడా చదవలేదు కానీ ఈ మధ్యలో స్టూడెంట్ ఒక 4 సంవత్సరాలు ఏపీ స్టేట్ లో అంటే నివసించి ఉన్నాడు అనుకుందాం, ఆ స్టూడెంట్ కి కూడా లోకల్ స్టేటస్ ఇస్తాము అని చెప్తున్నారు. అతను చదవకపోయినా ఉన్నాడు కాబట్టి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది నీట్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే నీట్ ఎగ్జామ్ లో ఏజ్ లిమిట్ తీసేశారు. అంటే 60 ఇయర్స్ వాళ్ళు రాయొచ్చు, అంతకంటే ఎక్కువ వాళ్ళు రాయొచ్చు, తక్కువ వాళ్ళు రాయొచ్చు, ఇంటర్మీడియట్ వాళ్ళు రాయొచ్చు, ఎవరైనా రాయొచ్చు. కాబట్టి ఈ స్టూడెంట్ సపోజ్ 60 ఏళ్ల వయసు అతను రాస్తున్నాడు అనుకోండి, 6th to 12th క్లాస్ ఎప్పుడో చదువుంటారు వీళ్ళు. ఇప్పుడు చదవరు కదా, వీళ్ళు ఎప్పుడో చదివేస్తారు, కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఏపీలో చదివి ఉండొచ్చు లేదా వేరే స్టేట్ లో కూడా చదివి ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఈ స్టూడెంట్ ఒకవేళ ఈ నీటు 2025 ఎగ్జామినేషన్ రాశారు అనుకుందాం, ఈ ఎగ్జామినేషన్ రాసే ముందు 4 ఇయర్స్ కానీ ఏయూలో ఉంటే ఏయూకి లోకల్ అవుతాడు, లేదా ఎస్వియులో నివసించి ఉంటే ఎస్వియుకి లోకల్ అవుతారు. అంటే నివసించి ఉండటం, చదవటమే కాదండి, నివసించి ఉన్నా కూడా లోకల్ స్టేటస్ ఇస్తాము అని చెప్తున్నారు. ఇది చాలా హెల్ప్ అవుతుంది చాలా మందికి కూడా. అంతేకాదు లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ కూడా ఒకవేళ సపోజ్ కర్ణాటకలో చదువుకున్నారండి 6th నుండి 12th వరకు,
అంటే ఇది ఎప్పుడో చదివేశారు. ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. లాంగ్ టర్మ్స్ ఒక 3-4 లాంగ్ టర్మ్స్ చదువుతూ కూర్చున్నారు అనుకుందాం. ఈ లాంగ్ టర్మ్ పీరియడ్ లో వీళ్ళు ఏపీ స్టేట్ లో ఉండుండొచ్చు బహుశా. అప్పుడు ఏపీకి లోకల్ అవుతారు. 6th to 12th వేరే స్టేట్ లో చదివినంత మాత్రాన నాన్ లోకల్ అవరు. కాకపోతే వీళ్ళు ఇప్పుడు ప్రూఫ్ ఏం చేయాలి? ఏపీ స్టేట్ లో ఏ ఊర్లో ఉన్నారో ఏపీ స్టేట్ కి సంబంధించినటువంటి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికెట్ అనొచ్చు, దీన్నే డొమిసైల్ సర్టిఫికెట్ అని కూడా అంటారు. ఈ సర్టిఫికెట్ గా చూపిస్తే డెఫినెట్ గా ఈ స్టూడెంట్ కి లోకల్ కేటగిరీలో సీట్ ఇస్తారు. అలాగే ఒకవేళ స్టూడెంట్ అంటే ఏయూ రీజన్ లో ఎస్వియు రీజన్ లో ఈక్వల్ గా అంటే ఇక్కడ 2 ఇయర్స్ చదివాడు, ఇక్కడ 2 ఇయర్స్ చదివాడు. 6th నుండి 12th తీసుకుంటే మొత్తం 7 ఇయర్స్ కదా. ఒక 3 ఇయర్స్ వేరే రాష్ట్రంలో ఎక్కడో చదువుకున్నాడు, ఒక 2 ఇయర్స్ ఏయూ చదివాడు, అలాగే ఎస్వియు 2 ఇయర్స్. మనకి ఓన్లీ 4 ఇయర్సే కదా అడుగుతుంది, కాబట్టి 4 ఇయర్స్ ఇది సాటిస్ఫై అవుతుంది. కానీ రెండు రీజన్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇప్పుడు ఏ రీజన్ కు లోకల్ అవుతాడు అంటే నీట్ ఎగ్జామ్ రాయబోయే ముందు ఏ రీజన్ లో చదివాడో ఆ రీజన్ కి లోకల్ అవుతాడు. అలాగే దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి, లాస్ట్ వన్. రాష్ట్రంలో 7 ఏళ్లు ఏ విద్యా సంస్థల్లో చదవకపోయినా అర్హత పరీక్ష రాయక ముందు అంటే నీట్ ఎగ్జామినేషన్ రాయక ముందు, కేవలం నీట్ అనే చెప్తున్నాను ఎందుకంటే నీట్ లోనే ఎక్కువగా లాంగ్ టర్మ్స్ గ్యాప్స్ ఉంటాయి కాబట్టి ఈ ఎగ్జామ్ గురించి నేను కొంచెం ప్రస్తావిస్తూ ఉన్నాను. అది ఎంసెట్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి అంటే లాంగ్ టర్మ్స్ ఇవి లేవు. ఇప్పుడు అందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయాక ఎక్కడో ఒక చోట జాయిన్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఇబ్బంది లేదు. అందుకనే స్పెసిఫిక్ గా నీట్ ఎగ్జామ్ గురించి నేను ఇక్కడ ప్రస్తావిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే నీట్ 2025 ఎగ్జామినేషన్ కి ముందు 7 ఏళ్లు ఏపీలో నివసించి ఉంటే స్థానిక అభ్యర్థులుగా లెక్కిస్తారు. ఇందాక చెప్పాను కదా, 6th to 12th ఎప్పుడో చదివాడు 60 సంవత్సరాలు అతను అతను చదివాడా లేదా మాత్రమే చూస్తారు. ఇప్పుడు ఈ నీట్ 2025 ఎగ్జామ్ ముందు 7 ఇయర్స్ కానీ ఏపీలో ఉంటే ఏ రీజన్ లో ఉంటే ఆ రీజన్ కి లోకల్ అయిపోతాడు. దీన్ని నేను ఒక టాబ్లెట్ ఫార్మాట్ లాగా అంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అని ఇచ్చానండి. ఇక్కడ 6th to intermediate అంటే 12th స్టాండర్డ్ అని రాశాను. అంటే కొద్దిమంది సిబిఎస్ఈ అయితే 12th అంటారు, అదే ఇంటర్మీడియట్ అయితే సీనియర్ ఇంటర్మీడియట్ అంటారు కాబట్టి 12th అని పెట్టేశాను డైరెక్ట్ గా. సో 6th to 12th స్టాండర్డ్ అకాడమిక్ ఇయర్ తీసుకున్నట్లయితే 6th క్లాస్ 2019 లో కంప్లీట్ అయిపోయింది అనుకుందాము. ఇప్పుడు 12th స్టాండర్డ్ 2025 లో కంప్లీట్ అయిపోయింది అనుకుందాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. ఇక్కడ ఫస్ట్ కేసు చూసినట్లయితే ఈ స్టూడెంట్ ఏయులో ఇక్కడ 3 ఇయర్స్ ఉన్నాడు, అలాగే ఇక్కడ 2 ఇయర్స్ ఉన్నాడు. అంటే మొత్తం 7 ఇయర్స్ ఇవి. ఈ 7 ఇయర్స్ లో 5 ఇయర్స్ ఏయులో చదివాడు. అంటే మాక్సిమం ఇయర్స్ ఎక్కడ చదివితే ఆ రీజన్ కి లోకల్ అవుతాడు. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఎస్వియులో 3 ఇయర్స్ ఉన్నాడు, అలాగే ఏయులో 4 ఇయర్స్ ఉన్నాడు. ఇక్కడ కూడా అంతే, ఏయులో 4 ఇయర్స్ ఎక్కువగా ఉన్నాడు కాబట్టి అంటే ఎక్కువ చదివాడు కాబట్టి ఏయుకి లోకల్ అవుతాడు. అలాగే ఇక్కడ తీసుకుంటే ఎస్వియులో వరుసగా ఇక్కడ 5 ఇయర్స్ ఉన్నాడు, ఇంటర్మీడియట్ మాత్రం ఏయులో చదివాడు, అయినా సరే ఎస్వియుకే లోకల్ అవుతారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ పెట్టానండి కేవలం, అంటే ఇతర రాష్ట్రాల్లో చదువు ఉంటే లేదా ఇతర కంట్రీస్ లో చదివినటువంటి స్టూడెంట్స్ కి అయితే ఎలా ఉంటాయి రూల్స్ అని చెప్పడానికి అర్థమయ్యేలాగా. ఒకవేళ స్టూడెంట్ తెలంగాణ స్టేట్ లో కానీ లేదా మధ్యప్రదేశ్ లో కానీ లేదా USA లో కానీ ఎగ్జాంపుల్ మాత్రమే ఎక్కడో ఒక చోట అంటే అదర్ దాన్ ఏపీలో చదువు ఉంటే, అంటే ఇది 6th క్లాస్ ఓన్లీ ఒక సంవత్సరం అక్కడ చదివేశాడు, ఇంకా నెక్స్ట్ 7th క్లాస్ నుండి ఇండియా వచ్చి ఏపీకి వచ్చేసి చదువుకుంటూ ఉన్నాడు అనుకుందాం. అయినా సరే ఇక్కడ కూడా 3 ఇయర్స్ ఎస్విలో ఉన్నాడు, 3 ఇయర్స్ ఏయులో ఉన్నాడు, ఈక్వల్ గా చదివాడు. ఈక్వల్ గా చదివినప్పుడు ఏమవుతాడు? నీట్ ఎగ్జామ్ రాసింది ఇక్కడ 2025 లో కాబట్టి ఈ ఎగ్జామ్ ముందు ఎక్కడున్నాడు? ఏయులో ఉన్నాడు కాబట్టి ఏయుకి లోకల్ అవుతాడు. అర్థమైంది కదా. అదే ఒకవేళ ఎస్వియులో ఉన్నాడు అనుకోండి, ఎగ్జామ్ ముందు ఎస్వియుకి లోకల్ అవుతాడు. ఇక్కడ మనకి 2019 లో బయట దేశం గాని బయట రాష్ట్రంలో చదివినా కూడా, ఎందుకంటే కేవలం వాళ్ళు 4 ఇయర్స్ చదివితే చాలు అని చెప్తున్నారు ఈ 7 ఇయర్స్ లో. అది మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. క్లియర్? నెక్స్ట్ అలాగే ఈ కేసు చూసినట్లయితే ఇక్కడ ఏయులో 2 ఇయర్స్ ఉన్నాడు, అలాగే ఎస్వియులో 3 ఇయర్స్ ఉన్నాడు. ఇక్కడ ఇంటర్మీడియట్ వచ్చేసి అవుట్ ఆఫ్ వెళ్ళిపోయాడు, అంటే అదర్ స్టేట్ కి లేదా అదర్ కంట్రీకి వెళ్ళిపోయాడు అనుకుందాం. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ సంవత్సరం రూల్స్ ఫ్రేమ్ చేసిన దాన్ని బట్టి చూస్తే ఇంటర్మీడియట్ కూడా సొంత రాష్ట్రంలో చదవాలి అనే పాయింట్ మనకు అక్కడ ఇవ్వలేదు. 7 ఇయర్స్ లో కనీసం 4 సంవత్సరాలు చదివన్నా ఉండాలి లేదా 4 సంవత్సరాలు నివసించన్నా ఉండాలి అని చెప్తున్నారు. కాబట్టి ఆల్రెడీ ఇక్కడ 5 ఇయర్స్ ఏయు ఎస్విలో చదివాడు కాబట్టి ఈ 5 ఇయర్స్ లో కూడా ఎస్విలో ఎక్కువ సంవత్సరాలు చదివాడు కాబట్టి ఎస్వియుకి లోకల్ అయిపోతాడు, ఇంటర్మీడియట్ వేరే చోట చదివినా సరే. అర్థమైంది కదా. నెక్స్ట్ అలాగే ఇక్కడ అంటే 6th, 7th, 8th వేరే చోట చదివాడు అవుట్ సైడ్
ఏపీ. రిమైనింగ్ క్లాసెస్ వచ్చి ఏయులో 2 ఇయర్స్, ఎస్విలో 2 ఇయర్స్ చదివాడు. ఈక్వల్ గా చదివాడు. కానీ లాస్ట్ ఎక్కడున్నాడు? ఎస్విలో ఉన్నాడు కాబట్టి ఎస్వికి లోకల్ అయ్యాడు. అర్థమైంది కదా? అంటే జస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి నేను నా ఓన్ టేబుల్ డిజైన్ చేశాను, కొంచెం ఈజీగా అర్థమవుతుంది అని. అంటే నాకు అర్థమైనంత వరకే నేను ప్రిపేర్ చేశానండి. ఒకవేళ నేను చేసిన దానిలో ఏదైనా పొరపాటున తప్పు ఉంటే దయచేసి క్షమించండి. మీరు ఒకసారి మరలా రీచెక్ చేసుకొని దాన్ని బట్టి మాత్రమే ఫాలో అవ్వండి. అంతేకాదు మనకి నోటిఫికేషన్స్ వచ్చాక కూడా మరలా రూల్స్ ని క్లియర్ గా ఇస్తారు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో. అప్పుడు మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే ఈ మధ్య కాలంలో మీరు మే 13వ తారీఖు వచ్చినటువంటి న్యూ రూల్స్ ని బేస్ చేసుకొని ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి అనే దానికి హెల్ప్ అవుతుంది అని మాత్రమే ఇస్తూ ఉన్నాను డేటాని. ఓకే. అలాగే నెక్స్ట్ కేసు చూసినట్లయితే ఇక్కడ ఈ 3 ఇయర్స్ మాత్రమే ఏపీలో చదివాడు. అంటే ఏయూ అవ్వచ్చు లేదా ఎస్వియు అవ్వచ్చు, ఎక్కడో చోట చదివాడు. కానీ రిమైనింగ్ 4 ఇయర్స్ ఇక్కడ చదవలేదు. అంటే అర్థం ఏంటి? స్టూడెంట్ ఒకవేళ ఇక్కడే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు బహుశా. దీని ముందు ఎక్కడో వేరే రాష్ట్రంలోనో వేరే కంట్రీలోనో ఎక్కడో చదివేసి ఉండొచ్చు. ఎప్పుడో చదివి కంప్లీట్ అయిపోయినా సరే ఈ 4 ఇయర్స్ ఏపీ స్టేట్ లోనే ఉన్నాడు, ఏయూలో గాని ఎస్వియులో గాని. రిసైడెడ్ ఇన్ ఏయూ ఎస్వియు అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదో ఒక పర్పస్ కింద. అలాంటి సందర్భంలో కూడా ఇతను ఏ రీజన్ లో అయితే ఉన్నాడో ఈ 4 ఇయర్స్ ఆ రీజన్ కి లోకల్ అవుతాడు. ఏయూలో ఉంటే ఏయూకి అవుతాడు, ఎస్విలో ఉంటే ఎస్వికి లోకల్ అవుతాడు. సో 4 ఇయర్స్ మాత్రమే వీళ్ళు స్పెసిఫిక్ గా చూస్తూ ఉన్నారు ఈ సంవత్సరం. అలాగే నెక్స్ట్ కేసు తీసుకున్నట్లయితే రిసైడెడ్ ఇన్ ఏయూ ఎస్వియు అంటే ఫస్ట్ 3 ఇయర్స్ అంటే 19, 20, 21లో ఏయూలోనే నివసించాడు. ఆ తర్వాత 4 ఇయర్స్ అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయాడు. ఈ 4 ఇయర్స్ లేడు కాబట్టి ఇక్కడ కేవలం 3 ఇయర్సే మనకి రిసైడెడ్. దీనికి ముందు నివసించి ఉన్నాడా లేదనేది మనకు అనవసరం. ఇక్కడ కేవలం 3 ఇయర్స్ మాత్రమే ఏయుఎస్విలో ఉన్నాడు కాబట్టి ఈ 4 సంవత్సరాలు చదవాల్సిన టైము వేరే రాష్ట్రానికి వేరే దేశానికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ స్టూడెంట్ ఏపీకి నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఇందాక నేను చెప్పాను కదా, 15% నాన్ లోకల్ కేటగిరీలో అక్కడ ఏపీఎన్ఎల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పాను కదా. ఈ కేటగిరీ స్టూడెంటే ఇతను. ఏయుకి పార్టిసిపేట్ చేస్తాడు, అలాగే ఎస్వియుకి కూడా పార్టిసిపేట్ చేస్తాడు. 2 రీజన్స్ కి కూడా నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంటే అవుతాడు. గుర్తుంచుకోండి. క్లియర్? నెక్స్ట్ నెక్స్ట్ కేసు చూసినట్లయితే ఇక్కడ స్టూడెంట్ 3 ఇయర్స్ అవుట్ ఆఫ్ స్టేట్ చదివేశాడు. కానీ ఇక్కడ ఈ 4 ఇయర్స్ ఏపీలో ఉన్నాడు. అంటే ఈ 3 సంవత్సరాలు అసలు స్టేట్ లో లేకపోయినా కూడా ఇక్కడ నివసించి ఉన్నాడు కాబట్టి ఏ రీజన్ లో ఉంటే ఆ రీజన్ కి లోకల్ అయిపోతాడు. క్లియర్? అలాగే లాస్ట్ కేసు తీసుకున్నట్లయితే అసలు స్టూడెంట్ ఏపీలో చదవనే లేదు, అస్సలు చదవలా. అంటే వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో చదివేశాడు, అయిపోయింది కంప్లీషన్ స్టడీస్. తర్వాత అంటే ఈ 7 ఇయర్స్ నుండి ఇతను జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదా వేరే కోర్సెస్ ఏమైనా చదువుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాశాడు 2025లో. అయితే ఈ స్టూడెంట్ కేవలం ఏపీలోనే నివసిస్తూ జాబ్ చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే వేరే డిగ్రీ జాయిన్ అయి ఉండొచ్చు, ఏదైనా చేసుకుంటూ ఉండొచ్చు. ఏపీలోనే ఉంటున్నాడు కాబట్టి 7 ఇయర్స్ నుండి ఇతను కూడా ఏ రీజన్ లో ఉంటే ఆ రీజన్ కి లోకల్ అయిపోతాడు. సో కంప్లీట్ గా 7 ఇయర్స్ చదవకపోయినా సరే, ఈ 7 ఇయర్స్ లో 4 ఇయర్స్ చదవకపోయినా ఏపీలో ఇతను ఉన్నాడు కాబట్టి ఏపీ స్టేట్ లో అతనికి లోకల్ స్టేటస్ ఇస్తూ ఉన్నారు. సో ఇది ఈ సంవత్సరం మనకి ఈ లోకల్ స్టేటస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే. అలాగే నాన్ లోకల్ స్టేటస్ ఎవరికి వర్తిస్తుంది అంటే స్థానికేతర జనరల్ కోటా 15% సీట్స్ అన్నారు. ఇక్కడ జనరల్ కోటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు ఏయూ కాలేజెస్ లో స్థానికేతర కోటా అంటే 15% అని చెప్పాను కదా. ఈ 15% నాన్ లోకల్ కేటగిరీ సీట్స్ ఇవి. ఇక్కడ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అని చెప్పాను? ఎస్వియు వాళ్ళు, అంటే ఏయూ కాలేజెస్ లో ఎస్వియు వాళ్ళు నాన్ లోకల్ అవుతారు. అలాగే ఏపీఎన్ఎల్, ఇందాకే చెప్పాను కదా ఏపీఎన్ఎల్ అంటే ఎవరు అనేది. ఈ 2 కేటగిరీస్ వాళ్ళు ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా వర్తించవు అని చెప్తున్నారు. ఇది కేవలము జనరల్ కోటాలో మాత్రమే ఫిల్ చేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీ అంటే ఇక అందరికీ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారమే ఇస్తారు. ఇక్కడ ఎటువంటి రిజర్వేషన్స్ కూడా ఇవ్వము అని చెప్తున్నారు. క్లియర్? ఇదే పాయింట్ ఇక్కడ జనరల్ కోటా గురించి వాళ్ళు మాట్లాడుతుంది. ఓకే. సో స్థానికేతర జనరల్ కోటా 15% సీట్ల కేటాయింపునకు కొన్ని నిబంధనలు విధించారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఆంధ్రవర్సిటీ రీజన్ అభ్యర్థులు వెంకటేశ్వర రీజన్ లో 15% సీట్లకి పోటీ పడవచ్చు.
అలాగే వెంకటేశ్వర అంటే ఎస్వియు వాళ్ళు ఏయూ రీజన్ లో పార్టిసిపేట్ చేయవచ్చు. క్లియర్? ఆల్రెడీ నేను మీకు చెప్పింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే దీనికైతే సపరేట్ గా మీరు నాన్ లోకల్ కేటగిరీలో ఎటువంటి సర్టిఫికెట్లు కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ అప్లికేషన్ లో మీరు చదివినటువంటి చదువునే డీటెయిల్స్ ఎంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అంటే అప్లికేషన్ మీకు ఏ రీజన్ కు సంబంధించిన స్టూడెంట్ అవుతారు అనేది మనకి స్టేటస్ ఇచ్చిద్ది. దానితో పాటుగా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీరు ఆపోజిట్ రీజన్ లో కాలేజెస్ కి అంటే నాన్ లోకల్ కేటగిరీకే వర్తిస్తారు. మీరు సపరేట్ గా దానికి ఎటువంటి సర్టిఫికెట్లు కానీ రెసిడెన్షియల్ ప్రూఫ్స్ కానీ చూపించాల్సిన అవసరం లేదు. లోకల్ స్టూడెంట్స్. క్లియర్? సో ఈ ఫస్ట్ కేటగిరీ వాళ్ళు ఏ సర్టిఫికెట్ కూడా పొందాల్సిన అవసరం లేదు. బట్ ఈ సెకండ్ కేటగిరీ దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ ఉద్యోగ ఉపాధి కారణాల రీత్యా తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నా ఇద్దరిలో ఎవరైనా ఒకరు గతంలో 10 ఏళ్ల పాటు ఏపీలో నివసించిన వారై ఉంటే వారి పిల్లలు పోటీ పడవచ్చు. అంటే పేరెంట్స్ అసలు ఏపీ స్టేట్ లో ఇప్పుడు ప్రెసెంట్ లేరు. ఏపీ స్టేట్ లో కాకుండా వేరే స్టేట్ లో నివసిస్తూ ఉన్నారు అనుకుందాం. వేరే కంట్రీ గానీ లేకపోతే వేరే రాష్ట్రంలో గానీ. కానీ ఇంతకు ముందు వాళ్ళ చిన్న వయసులో అవ్వచ్చు లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ టైంలో అవ్వచ్చు వాళ్ళు 10 సంవత్సరాలు ఏపీ స్టేట్ లో నివసించి ఉంటే కనీసం ఒక్కరు తల్లి గాని తండ్రి గాని ఏ ఒక్కరు నివసించి ఉన్నా సరే వాళ్ళ పిల్లలు ఈ స్థానికేతర కోట అంటే నాన్ లోకల్ కేటగిరీలో 15% కి పార్టిసిపేట్ చేయవచ్చు అని చెప్తున్నారు. ఇది ఎవ్రీ ఇయర్ ఉన్నదే, ఇప్పుడు కొత్తగా చెప్పేదేం కాదు, ఇది అందరికీ తెలుసు కూడా. దీనికి సంబంధించి మీరు ఏం చేయాలి అంటే ఈ డొమిసైల్ సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ఫార్మాట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇస్తారు. అది డౌన్లోడ్ చేసుకొని ఎంఆర్ఓ గారితో సంతకం చేయించుకొని అప్లికేషన్ పెట్టేటప్పుడు అప్లోడ్ చేయాలి. అయితే ఇది రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం కూడా ఉన్నటువంటిదే, మనందరికీ తెలుసు. అంటే చాలా మందికి కూడా తెలుసు, నేను వీడియోస్ లో కూడా చెప్పాను. కానీ ఈ సంవత్సరం ఇంకొక కొత్త రూల్ వచ్చింది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే అభ్యర్థి అంటే స్టూడెంట్ ఏపీలో కనీసం 10 ఏళ్లు నివసించి ఉండాలి. అంటే 10 years ఖచ్చితంగా నివసించి ఉండాలి స్టూడెంట్. రాష్ట్రం బయట చదువుకున్న కాలాన్ని మినహాయించిన తర్వాత 10 ఏళ్లు ఏపీలో ఉండి ఉండాలి. అంటే ఒకవేళ స్టూడెంట్ అంటే 6th నుండి ఇంటర్మీడియట్ వరకు బయట రాష్ట్రంలో ఎక్కడో చదువుకున్నాడు. దీని ముందు అంటే 10 సంవత్సరాలు లేదా ఒకవేళ ఈ 12th అయిపోయిన తర్వాత అంటే లాంగ్ టర్మ్ కూడా చేస్తూ ఉండొచ్చు స్టూడెంట్. ఓవరాల్ గా అంటే ఇది అవుట్ సైడ్ చదివినటువంటి పీరియడ్ అనుకుంటే ఈ పీరియడ్ తీసేసి అంటే బయట రాష్ట్రంలో దేశంలో చదువుకున్నటువంటి ఆ సమయాన్ని ఆ సంవత్సరాలను తీసేసి మిగిలిన సంవత్సరాల్లో 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఏపీలో నివసించి ఉండాలి స్టూడెంట్ కూడా. ఇది లాస్ట్ ఇయర్ వరకు లేదండి. ఈ సంవత్సరం ఈ పాయింట్ ని యాడ్ చేశారు. సో నాకు తెలిసి ఈ పాయింట్ దగ్గర నాన్ లోకల్ కేటగిరీలో స్టూడెంట్స్ తగ్గుతారు ఈ సంవత్సరం. అంటే 10 years స్టూడెంట్స్ ఉంటారు అనేది మనం గ్యారంటీగా చెప్పలేము. నేను లాస్ట్ ఇయర్ వరకు నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించిన అప్లికేషన్స్ చూసినప్పుడు కొద్దిమంది స్టూడెంట్స్ అసలు ఏపీ స్టేట్ లో లేరు. సో అలాంటి స్టూడెంట్స్ యొక్క కౌంట్ అయితే డెఫినెట్ గా ఈ సంవత్సరం తగ్గిద్ది అనుకుంటున్నాను. అయితే దీనికి ప్రూఫ్ గా ఏం చూపించాలి అంటే ఖచ్చితంగా ఈ 10 సంవత్సరాలు ఏపీలో నివసించి ఉన్నాడు. ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు, లేదా ఏ ఏ సంవత్సరాల్లో నివసించి ఉన్నాడు. అంటే వరుసగా ఉండాల్సిన అవసరం లేదు. ఫస్ట్ లో ఒక 5 years చిన్న వయసులో ఉన్నాడు, తర్వాత ఎక్కడో చదువుకున్నాడు, మరలా ఏపీకి వచ్చాడు, మరలా ఇక్కడ కొన్ని సంవత్సరాలు చదువుకున్నాడు. సో చదువుతున్న పీరియడ్ కూడా ఉన్నట్లే కదా. సో ఇట్లా ఓవరాల్ గా తీసుకుంటే 10 సంవత్సరాలు ఏపీలో ఉన్నట్లుగా డొమిసైల్ సర్టిఫికెట్ ని స్టూడెంట్ కి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో పేరెంట్ యొక్క డొమిసైల్ ఉండాలి ఖచ్చితంగా, స్టూడెంట్ యొక్క డొమిసైల్ ఇద్దరికి కూడా 10 సంవత్సరాలకు ఉంటేనే అప్పుడు మాత్రమే స్థానికేతర కోటాలో 15% కి ఏపీఎన్ఎల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం స్టూడెంట్ కి లభిస్తుంది. పేరెంట్స్ 10 సంవత్సరాలు నివసించినా సరే స్టూడెంట్ కానీ ఏపీ స్టేట్ లో ఉన్నట్లు ప్రూఫ్ లేకపోతే మాత్రం ఈ స్టూడెంట్ అసలు ఈ కేటగిరీకి వర్తించడు. ఇది ఉంటేనే అప్పుడు ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. క్లియర్? దీనికి సంబంధించి మీకు నీట్ కౌన్సిలింగ్ అప్పుడు ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మీకు ఒక టెంప్లెట్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని దాని మీద ఎంఆర్ఓ గారితో సంతకం చేయించుకోవాలి. ఒకవేళ లేట్ అవుతుందేమో మేడం, మరి ఆ టైంలో ఎంఆర్ఓ గారు మాకు వెంటనే ఇస్తారో లేదని డౌట్ ఉంటే అలాంటి వాళ్ళు మీరేం చేయొచ్చు అంటే 2024-25 కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో టెంప్లెట్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని చక్కగా ఇక్కడ అకాడమిక్ ఇయర్ ని 2025-26 అని చేంజ్ చేసి దాని మీద ఎంఆర్ఓ గారితో సైన్ చేయించుకోండి, సరిపోతుంది. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. నెక్స్ట్ వీళ్ళతో పాటు
ఇంకా ఎవరు ఈ నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేయవచ్చు అంటే ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ అంటే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ కార్పొరేషన్లు నెక్స్ట్ స్థానిక సంస్థలు విశ్వవిద్యాలయాలు అంటే యూనివర్సిటీస్ ఇతర అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఏ రాష్ట్రానికి చెందిన వారైనా సరే ఈ సీట్లు పొందేందుకు అర్హులు. అంటే వేరే స్టేట్ వాళ్ళైనా సరే మన ఏపీ స్టేట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఈ కేటగిరీస్లో కానీ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ పిల్లలకి కూడా ఈ 15% నాన్ లోకల్ కేటగిరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. కాకపోతే వీళ్ళు ఏ ఆఫీసులో అయితే వర్క్ చేస్తూ ఉన్నారో ఆ ఆఫీస్ నుండి ఎంప్లాయర్ దగ్గర నుండి మీరు సర్టిఫికెట్ తీసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టూడెంట్ 10 సంవత్సరాలు నివసించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ స్టూడెంట్ అసలు ఈ రాష్ట్రానికి సంబంధించినోడు కాదు. అయినా సరే వీళ్ళు ఏపీ స్టేట్ లో జాబ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు కాబట్టి వీళ్ళకి మాత్రం అవకాశం ఇస్తాము అని చెప్తున్నారు. క్లియర్. నెక్స్ట్, రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములు కూడా అర్హులు. ఒకవేళ వైఫ్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే వాళ్ళ హస్బెండ్ నీట్ ఎగ్జామ్ రాశారు అనుకోండి, వాళ్ళకి కూడా ఈ 15% కి ఎలిజిబిలిటీ ఉంది. అదే రివర్స్, హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ భార్యకి కూడా అవకాశం ఉంది. అంటే ఇతర రాష్ట్రాల వారు ఇక్కడ ఉద్యోగిగా ఉంటే వారి భాగస్వామి భార్య లేదా భర్త అర్హులు అని చెప్తున్నారు. వేరే స్టేట్ నుండి వచ్చి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉన్నా సరే ఒకవేళ జాబ్ వచ్చి వాళ్ళు కూడా అంటే ఒకరు వర్క్ చేస్తూ ఉంటే వాళ్ళ పార్ట్నర్ కూడా ఈ యొక్క 15% లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. క్లియర్. వీళ్ళకి 10 సంవత్సరాలు ఏపీ స్టేట్ లో నివసించి ఉండాలని రూల్ ఏమి లేదు, వీళ్ళు ఎంప్లాయీస్ కాబట్టి వీళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నారో అక్కడ నుండి సర్టిఫికెట్ పొందితే సరిపోతుంది. క్లియర్. ఇప్పటి వరకు చెప్పినటువంటి ఈ కేటగిరీస్ అన్ని కూడా నాన్ లోకల్ కేటగిరీలో 15% సీట్స్ పొందడానికి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్. దీనికి సంబంధించి కూడా నేను మరలా ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. 2019 నుండి 2025 వరకు 7 ఇయర్స్ లో ఒకవేళ స్టూడెంట్ అసలు ఏపీ స్టేట్ లో చదవలేదు, కంప్లీట్ గా బయట రాష్ట్రంలో లేదా బయట కంట్రీలో చదివాడు, అయినా సరే దీనికి ముందు ఏపీ స్టేట్ లో చిన్న వయసులో 10 సంవత్సరాలు కానీ నివసించి ఉంటే స్టూడెంట్, అప్పుడు ఈ స్టూడెంట్ కూడా నాన్ లోకల్ కేటగిరీలో 15% కి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే వీళ్ళ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా 10 ఇయర్స్ ఉండి ఉండాలి. అంటే స్టూడెంట్ ఉండాలి, పేరెంట్ ఉండాలి, ఇద్దరు ఉంటేనే అప్పుడు మాత్రమే ఈ నాన్ లోకల్ కేటగిరీ వర్తిస్తుంది. అలాగే సెకండ్ కేటగిరీ తీసుకుంటే ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్ లోకల్ బాడీస్ యూనివర్సిటీస్ అదర్ సిమిలర్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఎవరైతే పేరెంట్స్ ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగం చేస్తూ ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీలో ఇస్తారు. అలాగే జాబ్ చేస్తూ ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క భార్య లేదా భర్త వాళ్ళకు కూడా ఇప్పుడు నాన్ లోకల్ కేటగిరీలో ఇస్తామని చెప్పారు. అలాగే ఈ కేసు ఆల్రెడీ ఇక్కడ చెప్పింది నేను జస్ట్ ఇక్కడ వర్డింగ్ లో రాశాను. ఇప్పుడు పేరెంట్స్ అంటే అవుట్ సైడ్ కంట్రీస్ లో కానీ లేదా స్టేట్స్ లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జాబ్ చేస్తూ ఉన్నటువంటి ఆ పీరియడ్ ని మాత్రం కౌంట్ చేయకూడదు అని చెప్తున్నారు. అంటే బిజినెస్ అయినా లేదా జాబ్ అయినా సరే ఆ పీరియడ్ ని తీసివేసి కంప్లీట్ గా ఏపీ స్టేట్ లో ఉన్నట్లు ప్రూఫ్ ఎంఆర్ఓ దగ్గర నుండి ఉండాలి. ఇది అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే కౌన్సిలింగ్ కి మీరు అప్లోడ్ చేయాలి. అప్పుడు చేయలేకపోతే తర్వాత మీరు అంటే సర్టిఫికెట్ ఉన్నా కూడా ఉపయోగం ఉండదు, గుర్తుంచుకోండి. సో ఈ నాన్ లోకల్ కేటగిరీ వాళ్ళు మాత్రం ఇప్పటి నుండే మీరు ఈ సర్టిఫికెట్స్ రెడీ చేసుకోండి. సో ఈ ఏపీ స్టేట్ లో ఈ లోకల్ నాన్ లోకల్ కేటగిరీకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంతకు ముందు కూడా వీడియోస్ చేశారు కదా మేడం నాన్ లోకల్ కేటగిరీ గురించి లేదా లోకల్ గురించి, మరి ఇప్పుడు రూల్స్ ఏంటి ఇలా చెప్తున్నారు అని. ఇది కేవలము మే 13వ తారీఖు ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు ఫ్రేమ్ చేసినటువంటి న్యూ రూల్స్ ఇవి. అసలు ఇంతకు ముందు రూల్స్ వేరు, ఈ సంవత్సరం రూల్స్ వేరు, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చినటువంటి రూల్స్ మే 13వ తారీఖు మాత్రమే రిలీజ్ చేశారు ఇవి. కాబట్టి నేను ఇప్పుడు మరలా ఫ్రెష్ గా వీడియో చేయవలసి వచ్చింది. సో ఇప్పుడు ఈ 2025-26 అకాడమిక్ ఇయర్ కౌన్సిలింగ్స్ దగ్గర నుండి అంటే మెడికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఈ రూల్స్ ని మాత్రమే గవర్నమెంట్ ఫాలో అవుతారు. అర్థమైంది కదా. సో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే నేను మీకు హెల్ప్ చేయడం వీలవుతుంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అంతేకాదండి, నీట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎవరికైనా మీకు పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్నట్లయితే, అంటే టోటల్ వర్క్ అంతా మాకు హెల్ప్ కావాలి మేడం అనుకున్నట్లయితే ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115.
పెయిడ్ కౌన్సిలింగ్ కోసం మీరు కన్సల్ట్ అయ్యే ముందు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేనే మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.